అందరికీ నమస్కారం. ఉదయం 8:15 ఒక్క బాంబు, ఒక్క క్షణం, ఒక నగరం బూడిదైంది. వేలాది కుటుంబాలు కన్నీటి సముద్రంలో మునిగిపోయాయి. చిన్నారుల చిరునవ్వులు నిశ్శబ్దమయ్యాయి. తల్లుల ఒడుళ్ళు ఖాళీ అయ్యాయి. కలలతో నిండిన ఒక నగరం క్షణాలు శ్మశానంగా మారిపోయింది. ఆ రోజు హిరోషిమా. కానీ ఈరోజు 81 సంవత్సరాల తర్వాత ప్రపంచం నిజంగా ఆ విషాదం నుంచి పాఠం నేర్చుకుందా? ఈరోజు కూడా ప్రపంచం నలుమూలల యుద్ధ మేఘాలే కనిపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచ దేశాలు మరింత ఆధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి. అయితే మానవత్వాన్ని కూడా అంతే స్థాయిలో కాపాడుతున్నాయా? 1945 ఆగస్టు 6న అమెరికా రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశలో లిటిల్ బాయ్ అనే అణుబాంబును హిరోషిమాపై ప్రయోగించింది. క్షణాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 3 రోజుల తర్వాత నాగసాకిపై మరో బాంబు ప్రయోగించింది. దీంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఈ సంఘటనపై చరిత్రకారుల మధ్య ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ దాడులు యుద్ధాన్ని త్వరగా ముగించాయని వాదిస్తారు. మరికొందరు ఇంతటి మానవ నష్టాన్ని ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేమని చెబుతారు. కానీ ఏ అభిప్రాయం ఉన్నా ఒక నిజాన్ని మాత్రం ఎవరు కాదనలేరు. యుద్ధంలో గెలిచేది ఎవరైనా కావచ్చు, కానీ చనిపోయేది మాత్రం సాధారణ ప్రజలే కదా. ఈరోజు ప్రపంచం మళ్ళీ అదే దారిలో నడుస్తున్నట్టు కనిపిస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రతిరోజు కూలుతున్న భవనాలు, వలసబాట పట్టిన లక్షలాది ప్రజలు, ఇజ్రాయెల్ ఇరాన్ల ఉద్రిక్తతలతో మధ్యప్రాచ్యం మళ్ళీ భయాందోళనలో ఉంది. యుద్ధంలో విజయాల గురించి వార్తలు వస్తుంటాయి, కానీ ఒక చిన్నారి కోల్పోయిన బాల్యం గురించి ఎవరైనా మాట్లాడతారా? తన కుమారుడి కోసం ఎదురు చూసే తల్లి కన్నీటి గురించి ఎవరైనా చెప్తారా? తన ఇంటిని కోల్పోయిన కుటుంబం బాధను ఎవరు కొలుస్తారు? యుద్ధంలో గెలిచిన దేశం ఉండొచ్చు, కానీ యుద్ధంలో గెలిచిన మనిషి మాత్రం ఉండడు. హిరోషిమా బూడిదైంది, నాగసాకి శిథిలమైంది. కానీ జపాన్ అక్కడితో ముగియలేదు. అక్కడి నుంచే కొత్త ప్రయాణం మొదలైంది. ప్రతీకారం కాదు, పునర్నిర్మాణాన్ని ఎంచుకుంది. ద్వేషం కాదు, క్రమశిక్షణను ఎంచుకుంది. నిరాశ కాదు, విద్యను ఎంచుకుంది. విధ్వంసం కాదు, విజ్ఞానాన్ని ఎంచుకుంది. ఈరోజు ప్రపంచం జపాన్ను చూస్తే అణుబాంబు గుర్తుకు రాదు, బుల్లెట్ రైలు గుర్తుకు వస్తాయి, అత్యాధునిక సాంకేతిక గుర్తుకు వస్తుంది, క్రమశిక్షణ గుర్తుకు వస్తుంది, నాణ్యత గుర్తుకు వస్తుంది. ఒక దేశాన్ని బాంబులు నిర్మించలేవు, ప్రజల సంకల్పమే నిర్మిస్తుంది. హిరోషిమా బూడిదాల నుంచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దేశంగా జపాన్ ఎదగడం మానవ చరిత్రలో అత్యంత గొప్ప పునర్నిర్మాణ గాథలలో ఒకటిగా మనం చెప్పుకోక తప్పదు. ఈరోజు ప్రపంచ దేశాలకు అవసరమైనది కొత్త ఆయుధాలు కాదు, కొత్త ఆలోచనలు, మరిన్ని క్షిపణులు కాదు, మరింత నమ్మకం, మరిన్ని యుద్ధాలు కాదు, మరింత సంభాషణ. అమెరికా అయినా, రష్యా అయినా, ఇరాన్ అయినా, ఇజ్రాయెల్ అయినా, లేదా ప్రపంచంలోని ఏ దేశమైనా శక్తిని చూపించడానికి ఒక మార్గం యుద్ధం కావచ్చు, కానీ గొప్ప నాయకత్వాన్ని చూపించేది మాత్రం శాంతి మాత్రమే. చరిత్ర మనకు ఒక విషయం చెబుతుంది: యుద్ధం విధ్వంసాన్ని సృష్టిస్తుంది, శాంతి నాగరికతను నిర్మిస్తుంది. హిరోషిమా మనకు ప్రతీకారం నేర్పలేదు, బాధ ఎంత భయంకరమో చూపించింది. జపాన్ మనకు ద్వేషం నేర్పలేదు, మళ్ళీ లేచి నిలబడడం నేర్పింది. అందుకే ప్రపంచ నాయకులందరికీ, ప్రపంచ ప్రజలందరికీ ఒక చిన్న విజ్ఞప్తి: హిరోషిమా మళ్ళీ జరగకూడదు, నాగసాకి మళ్ళీ రాకూడదు. ఏ దేశంలోనైనా, ఏ ప్రజలపైన యుద్ధం చివరి మార్గం కాకూడదు. శాంతి గెలవాలి, మానవత్వం గెలవాలి, ప్రపంచం ఒక్కటిగా నిలవాలి. అదే హిరోషిమా హీరోయిజం మనకు నేర్పిన గొప్ప గుణపాఠం. హిరోషిమా మనకు ఒక గాయం మాత్రమే కాదు, ఒక గొప్ప హెచ్చరిక కూడా. తరాల భవిష్యత్తును కూడా కాల్చేస్తుంది. యుద్ధం ఎప్పుడూ ఒక దేశానే కాదు, తరాల భవిష్యత్తును కూడా కాల్చేస్తుంది. అందుకే మనం ఆయుధాల శబ్దం కాదు, మానవత్వం గొంతు వినిపించాలి. ప్రపంచం మొత్తం ఒకే మాట చెప్పాలి: యుద్ధం కాదు, శాంతి కావాలి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకిందనుకుంటే ఒక లైక్ చేయండి. ఈ సందేశం మరొకరికైనా చేరాలని మీరు కోరుకుంటే తప్పకుండా షేర్ చేయండి. హిరోషిమా గురించి మీ అభిప్రాయం ఏమిటో, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో యుద్ధాలకు నిజంగా పరిష్కారం ఉందా లేదా,
శాంతే శాశ్వత పరిష్కారమా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి చరిత్రలోని మర్చిపోలేని సంఘటనలు, సామాజిక అంశాలు, రాజకీయ విశ్లేషణలు, ప్రపంచాన్ని ప్రభుత్వం చేసే విషయాలపై ఆలోచింపజేసే వీడియోల కోసం వివి ఆర్ట్ అండ్ హార్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాతో పాటు ఆలోచిస్తూ చూస్తూనే ఉండండి. మళ్ళీ మరో అర్థవంతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు శాంతిని ప్రేమించండి, మానవత్వాన్ని గౌరవించండి. జై హింద్.